నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, దత్తాత్రేయ జయంతి ఈసారి ఎప్పుడు వచ్చిందంటారు? మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజలు ఏంటంటారు? మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా మార్గశీర్ష మాసం శుద్ధ పౌర్ణమి రోజున దత్త జయంతి జరుపుకుంటాం మనం. మామూలుగా దీన్ని తెలుగువారు ఎలా జరుపుకుంటారంటే కోరల పున్నమి అని జరుపుకుంటారు. ఆ రోజు విపరీతంగా యముడు దంష్ట్రాలు తెరిచి ఉంటాయి, యముడు నోరు తెరిచి ఉంటుంది. కాబట్టి దీన్ని అణిచివేయడానికి విపరీతంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఆ రోజు దానికి ఏమని పెడతారు, నరక పౌర్ణిమని, ఇలా రకరకాల పేర్లతో, భయంకరమైన పేర్లు పెడితే మహారాష్ట్రీయులు మాత్రం ఆ రోజు దత్త జయంతి అని చెప్పి దత్తాత్రేయుడు పూజలు చేసుకుంటారు. సాధారణంగా అందరికీ తెలియంది ఏంటంటే దత్తాత్రేయుడు సాత్వికమైన దేవుడు అనుకుంటారు. సాత్వికమైన దేవుడు కాదు ఆయన, ఉగ్రదేవుడు, మహాకాళి, మా కాలభైరవుడు, వీళ్ళంతా ఎలాగో, వీరభద్రుడు ఎలాగో అలా ఉగ్ర దేవుడు. ఎందువలన ఈయన ఉగ్ర దేవుడు అంటే ఈ యమదంష్ట్రాల యొక్క కోరల నుంచి దాన్ని తట్టుకునే విధంగా ప్రజలందరినీ కూడా రక్షింపజేస్తాడు. అందుకని ఇది ఉగ్ర విద్య, దత్తాత్రేయ విద్య అనేది. ద్రామ్ అనేది ఆయన బీజం. ఈరోజు దత్తాత్రేయుడు పుట్టినటువంటి రోజు. మనకి దగ్గరలో ఉన్నటువంటి గాణగాపురం దేవాలయం ఉంది కదా. సాధారణంగా దత్త దేవాలయాలు తక్కువగా ఉన్నాయి మనకి. పిఠాపురంలో శ్రీపాదవల్లభుడి దగ్గర, ఆ తర్వాత కురోపురంలో దత్తాత్రేయుడు, ఇలాగే గాణగాపురంలో నరసింహవాడి, కారంజ అని పూణె దగ్గర ఇలా దేవాలయాలు ఉన్నాయి. ఓకే, ఈ గాణగాపురంలో మనకి దత్తాత్రేయుడు మహారాష్ట్రీయులు అందరూ వెళ్ళి ఉత్సవాల కింద చేసుకుంటారు. అసలు దత్తాత్రేయుడి యొక్క జననం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అత్రి మహర్షి పేరు విన్నావు కదా. అలాగే ఆయన భార్య అనసూయాదేవి, ఆమె మహాపతివ్రత అనమాట. అయితే మొత్తం ప్రపంచమంతా వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఆమె, జగద్విఖ్యాతి. ఇక్కడ మనకి సాధారణంగా దేవతల్లో టాపెస్ట్ దేవతలు ఎవరు? మనకి లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురిని కూడా మించినటువంటి పాతివ్రత్య ధర్మంతో ఉంది అని చెప్పేసి అంత పేరు వచ్చేసింది. అప్పుడు ఈ నారద మహర్షి ఏం చేస్తాడు, వెళ్తాడు భూలోకం, వైకుంఠ లోకానికి వెళ్తాడు. భూలోకం నుంచి వెళ్ళి విష్ణుమూర్తిని, అయ్యా నీ నిజ దర్శనం ఇవ్వండి అని అడుగుతాడు. పిచ్చోడా, నా నిజ దర్శనం ఇలా ఇస్తే కుదరదు, నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని ఏకం చేయాలి, ఏకం చేయగలిగితే అప్పుడు నా యొక్క నిజ దర్శనం కనబడుతుంది అన్నాడు. అంటే విష్ణుమూర్తి అంటే మనం ఏదో సింపుల్గా ఒక రాయిలో ఒక చిన్నది అని అనుకుంటాం. కాదు, బ్రహ్మ అంటే రజోగుణం, విష్ణువు అంటే సత్వగుణం, శివుడేమో తమోగుణం. ఈ మూడు గుణాలు కలిపినటువంటి తత్వమే శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు. అయితే నువ్వు అల్లే ఆ ప్రయత్నంలో ఉండు అని నారదుడిని పంపించాడు. నారదుడు ఏం చేస్తాడు, ఫస్ట్ వైకుంఠం వెళ్ళిపోయి విష్ణుమూర్తి లేని టైంలో లక్ష్మీదేవికి అనసూయ యొక్క పాతివ్రత్యం గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆవిడ చాలా పతివ్రత అండి, ఇలా అండి అలా అండి అంటే, అవునా అని చెప్పేసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి ఆమెను ఏ విధంగా అయినా సరే ఆమె పాతివ్రత్యాన్ని నేను టెస్ట్ చేపిస్తాను, నా భర్తనే పంపిస్తాను నేను శ్రీ మహావిష్ణువుని అని చెప్పేసి విష్ణుమూర్తిని ఆమె పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయమని చెప్పేసి పంపిస్తాడు. ట్రై చేయి అట్లీస్ట్ అని చెప్పేసి పంపిస్తుంది వైకుంఠం నుంచి అనసూయదేవి అత్రి మహర్షి ఆశ్రమానికి శ్రీ మహావిష్ణువుని. ఈ నారదుడు తినంగా ఉండకుండా మళ్ళీ కైలాసం వెళ్ళి పార్వతీదేవి కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేస్తాడు. అనసూయ టాపు టూపు అని చెప్తే ఆమెమో శివుణ్ణి పంపిస్తుంది. ఇక సరస్వతీదేవిని సావిత్రి అంటాం. సరస్వతీదేవిని ఏమంటామంటే ఉదయం తెల్లవారుజామున సమయంలో గాయత్రి అంటాం, మధ్యాహ్న సమయంలో అపర్ణ సమయంలో సరస్వతి అంటాం, సాయంకాలం సమయంలో సావిత్రి అంటాం. సరస్వతీదేవి రూపాలు ఇవి. ఆ సావిత్రి దగ్గరికి వెళ్ళి సాయంకాలం వెళ్ళి సేమ్ స్టోరీ రిపీట్ చేస్తాడు. అయితే బ్రహ్మదేవుని కూడా నేను పంపిస్తాను అని చెప్పి విడివిడిగా ఒకరికొకరికి తెలియకుండా ముగ్గురిని పంపిస్తారు. ముగ్గురు అత్రి మహర్షి భూలోకంలో ఉన్నటువంటి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అయితే వెళ్ళి ఆ టైంలో అత్రి మహర్షి లేడు. లేకపోయేసరికి అన్నం పెట్టమని, భిక్ష పెట్టమని అడుగుతారు ఈ ముగ్గురు. సరే భిక్ష కదా అని చెప్పేసి సరే అన్నం వడ్డించడానికి రమ్మంటుంది.
పిలుస్తుంది. పిలుస్తుంటే అలా కాదమ్మా, మా వ్రతానికి మాకు ఒక నియమం ఉంది, మేము భిక్ష తీసుకోవడానికి దానికి వ్యవస్థ అయ్యాయి, అంటే బట్టలు లేకుండా నువ్వు మాకు వడ్డించాలి, అలా వడ్డిస్తేనే మేము తింటాము అని అంటారు. అప్పుడు నివ్వెరపోతుంది, ఏమిటి ఇలాంటి కోరిక కోరారు వీళ్ళు, ఎవరు అసలు వీళ్ళు అని. బ్రాహ్మణ వేషంలో వచ్చారు కదా వీళ్ళు. అయితే తన భర్తకి చెబుతుంది, భర్త అక్కడ లేడన్నాం కదా, భర్తని మనసుతో ఆమె టెలిపతి అంటాం. ఇక్కడి నుంచి సపోజ్ ఇప్పుడు నేను నీకు ఫోన్ చేయాలనుకున్నాను, నువ్వు నాకు ఫోన్ చేయాలనుకున్నావు, మనం చేసుకోవట్లా, ఒకసారి సృజన ఏం చేస్తుంది అని ఆలోచించాను అనుకో, నువ్వు నాకు ఫోన్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెలిపతి. అంటే ఒకే టైంకి వేవ్ లెన్స్ కనెక్ట్ చేయడం, ఫ్రీక్వెన్సీని సేమ్ ఫ్రీక్వెన్సీకి తీసుకురావడం, ఇది ఒక మహావిద్య. ఆ విధంగా ఆయన అత్రి మహర్షి ఏం చేస్తాడు, అయితే ఓకే నేను వస్తున్నానని వచ్చి ఏం చేస్తాడు, ఈ కోరిక విని ఈ వచ్చిన వాళ్ళు ఎవర్రా అని చెప్పి దివ్య దృష్టితో చూస్తాడు, డివైన్ విజన్ అంటాం. అప్పుడు చూసినప్పుడు వచ్చిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అర్థమైపోయింది దానికి. ఓకే నువ్వు ఒక పని చెయ్యి, ఇదిగో ఈ మంత్రం చదివినటువంటి నీళ్లు, ఇప్పుడున్న వాళ్ళు కూడా మంత్రోదకాలు ఇచ్చేస్తారు, నీళ్లు ఉదకము అంటే నీళ్లు మంత్రించేసి ఇచ్చేస్తారు. ముస్లిమ్స్ కొంతమంది దర్గాల్లో చూడు మంత్రం నీళ్ళు ఎలా పెట్టి పుదు అని ఊసేసి ఇది తాగేసే అని ఇచ్చేస్తూ ఉంటారు. ఇక మన జ్యోతిష్కులు, మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక స్వామీజీలు, ఆధునిక మంత్రగాళ్ళు, ఇంక వీళ్ళకి అసలు చెప్పక్కర్లేదు, వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరి లెవెల్లో, మహర్షుల లెవెల్లో మంత్రించి ఇచ్చేస్తారు, ఇవేం పని చేయవు. కానీ అత్రి మహర్షి ఇచ్చినటువంటి మంత్రోదకం ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన ఏం చేస్తాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద చదివి వేసయ్య అంటాడు. వేసయ్య అంటే ఆమె తీసుకొని తన భర్తను స్మరించుకొని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద నీళ్ళని చల్లుతుంది. వెంటనే లోకాన్నే సృష్టించే బ్రహ్మ, మనల్ని అందరినీ పాలించేటటువంటి 14 భువన భాండాలని పాలించే మహావిష్ణువు, సకల సృష్టిని లయం చేసే మహేశ్వరుడు, ఇంత మహాశక్తివంతులు. ఒక్క సూర్యుడిని కాదు, 3 ట్రిలియన్స్ ఆఫ్ సూర్యుల్ని, 3 ట్రిలియన్స్ ఆఫ్ చంద్రుళ్ళు, గ్రహాలని, భూముల్ని సృష్టించిన మహా పవర్ఫుల్ వీళ్ళని, నాయకుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చిన్న పిల్లలుగా మార్చేస్తుంది అమ్మవారు, ఈ అనసూయాదేవి. వీళ్ళు చిన్న పిల్లలుగా అయిపోయి అక్కడ దొర్లుతూ ఉంటారు, పాకుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని తీసుకొని వాళ్ళకి స్తన్యం ఇస్తుంది, పాలిస్తుంది. ఆహారం పెట్టాలి కదా, అన్నమే పెట్టక్కర్లేదు, పసి వయసులో పాలిచ్చింది. వాళ్ళకి తల్లి అయ్యింది ఆమె. బాగుంది, మాతృవాత్సల్యాన్ని, త్రిమూర్తులకే స్తన్యం ఇచ్చింది కాబట్టి ఆమె జన్మ ధన్యమైంది. ఓకే, ఇక్కడ బాగుంది ఇంత. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ నారదుడు వస్తాడు, వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చిన్నపిల్లలుగా చేసి చక్కగా ఆడిస్తుంది ఈమె అని చెప్పి చాలా తన్మయత్వంతో, ఇవన్నీ లీలలు అనమాట, శ్రీకృష్ణుడు బాల్య లీలలు, ఇవన్నీ చూడలేం మనం, అవన్నీ పరవశించిపోతాం. పరమాత్మే చిన్నపిల్లడైన లీలలు. అందుకని యశోదాదేవి ధన్యురాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని మళ్ళీ మళ్ళీ చూపించుకుంటుంది. రాధాదేవి కూడా, నువ్వు చిన్నప్పుడు మీ మమ్మీతో ఎలా ఆడావు, గోపికలతో ఎలా ఆడావు, గోపికలతో, ఆమె పాత్ర కూడా రాధాదేవి కూడా చిన్నప్పుడు కృష్ణుడితో ఆడిన అంశం ఉంటుంది. ఆమె రాధని మర్చిపోతుంది చూసి. అలాంటి సందర్భాలు శ్రీకృష్ణుడు మాయ చేసి రాధాదేవి కూడా చూపిస్తాడు. ఇప్పుడు నారదుడు చూసి ఏం చేస్తాడు, ఈ విషయం వెళ్ళి మీ హస్బెండ్స్ చిన్నపిల్లలు అయిపోయారని చెప్పేసి పొలాలు పెట్టేసి వెళ్ళి మళ్ళీ ఆ ముగ్గురిని తీసుకొస్తాడు, లక్ష్మీదేవిని, పార్వతిని, సావిత్రిని. ఈ ముగ్గురు వచ్చి ఇదేంట్రా నాయన మా హస్బెండ్స్ ఇలా చిన్నపిల్లలు అయిపోయారు అని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ని మళ్ళీ మాకు పెద్దగా తిరిగి ఇవ్వండి అని అంటే, ఎలా, ఆమెను సరెండర్ అవ్వాలి. వీళ్ళు ఎవరు, జగన్మాతలు, వీళ్ళు ఆదిపరాశక్తులు. వెళ్ళి అనసూయ పాదాల మీద పడి ఆమెను క్షమాపణ అడిగి, అమ్మ మనము నీ యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నేను టెస్ట్ చేయాలనుకున్నాం, ఇది చాలా తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగుతారు. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి, పాతివ్రత్య ధర్మాలని ఎవరు కూడా వాళ్ళ దేవతలైనా సరే టెస్ట్ చేయడానికి సాహసించకూడదు, ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్, అత్రి మహర్షి అనసూయలు ఎవరు, గురువు ఆయన, అత్రి మహర్షి ఋషి. గురువుల యొక్క ఘనతని, అంటే డూప్లికేట్ గురువులు వీళ్ళు కాదు, ఇప్పుడు మనందరం మేమంతా డూప్లికేట్ గురువులు, మానవ శరీరంలో ఉన్నవాళ్ళం. వీఆర్ నాట్ కాల్డ్ యాజ్ గురుస్. గురువులని పిలుస్తారు, మేము కూడా సంతోషపడిపోయి ఓకే మేము ఫలానా పీఠం శంకరాచార్యులు, ఫలానా జగద్గురువులు అని బిల్డప్లు ఇస్తాం. అది కాదు. నిజమైనటువంటి జగద్గురువు అయినటువంటి శంకరాచార్యుడు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు,
జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుడు, జగద్గురువు అయినటువంటి దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి వాళ్ళతో మనము పరాచికాలు ఆడకూడదు. వాళ్ళ మహత్తును టెస్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. చేస్తే పచ్చడైపోతాం అనమాట. ఇప్పుడేమైంది, వీళ్ళు ఎప్పుడైతే క్షమాపణ అడిగారో వెంటనే గురువుల యొక్క హృదయాలు, తల్లి గురుపత్ని కదా ఆమె, గురుమాత, వెంటనే కరుణామయ ఆమె, వెంటనే కరుణించి అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీరు ఆదిపరాశక్తులు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ మంత్రించి భర్తను తలుచుకొని నీళ్లు వాళ్ళపైన వేస్తుంది. వాళ్ళ త్రిమూర్తులు అయిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిపోయి ఓకే మరి మీకు ఏదన్నా వరం కోరుకోండి, మరి ఇంత తతంగం జరిగింది కదా అని అంటే, అయ్యా ఆల్రెడీ నీకు పాలిచ్చాం, మీరు నాకు పుత్రవాత్సల్యాన్ని చూపించారు. మాతృవాత్సల్యం అంటే ఏంటో, నాలో ఉన్నటువంటి మాతృశక్తిని జాగృతం చేశారు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే నాలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలో కూడా మాతృత్వం ఉంటుంది. అందువలన తార అంటే అమ్మవారు చాలా భయంకరమైనటువంటి దేవత, పార్వతీయే. కానీ ఆమెను చూస్తేనే రావణాసురుడు లెవెల్ వాడికే గుండె ఆగిపోతుంది. మనలాంటి వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం మనం. అటువంటి వాడి గుండె గట్టిది కాబట్టి వాడిది పగలలేదనమాట. ఆ మాతృమూర్తి స్వభావం ప్రతి ఆడదానిలోనూ ఉంటుంది, తారలో ఉంది. అలాగే పరమ కఠిన రాక్షసుడు, పరమ దుర్మార్గుడు అయినటువంటి రావణుడి తల్లి కైకసి, ఆమెలో కూడా మాతృహృదయం ఉంటుంది. తన కొడుకు ఎప్పుడు ప్రసాదం పెట్టేది. అరే రావణ, నేను వెళ్ళి ఏం చెమ్మన్నాను, నిన్ను వెళ్ళి ఆ శివలింగం తీసుకురారా అంటే, ఆత్మలింగం తీసుకురారా అంటే, పార్వతి అని చెప్పి మండోదరం తెచ్చావు, యూజ్లెస్ ఫెలో అంటుంది. అంటే తల్లికి ఒక్కదానికి అధికారం ఉంటుంది పిల్లల్ని. కాబట్టి ఆ మాతృవాత్సల్యాన్ని నువ్వు చూపించావు కాబట్టి నాయన, మళ్ళీ నాకు నువ్వు పుత్రులు, మీ ముగ్గురు కలిసిపోయి పుత్రులు అవ్వండి అన్నారు. ఈ ముగ్గురు కలిసిపోతారు. అదే దత్తాత్రేయుడు. ఇక్కడ ప్రధానంగా ఎలా ఉంటుంది అండి అంటే, ఈ యొక్క దత్తాత్రేయుడికి 3 ముఖాలు ఉంటాయి, తర్వాత 6 చేతులు ఉంటాయి. క్రింద చేతిలో ఏమిటండి, కమండలమును ఈ యొక్క జపమాల పట్టుకుంటాడు బ్రహ్మదేవుడివి. మధ్యలోవేమో ధమరకము, త్రిశూలము శివుడిది, అండ్ పైన శంఖం, చక్రం. ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క లెఫ్ట్ సైడ్ మెయిన్ ముఖం, సెంటర్లో ఉన్న ముఖమేమో శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు, బాగుంది. లెఫ్ట్ సైడ్ పరమేశ్వరుడి యొక్క ఇది, రైట్ సైడ్ బ్రహ్మదేవుడి యొక్క ఇది. అంటే త్రిమూర్తుల తత్వాన్ని, సత్వరజస్తమోగుణ తత్వాన్ని తీసుకున్నటువంటి వాడు దత్తాత్రేయుడు. ఈయన ఆశుతోషుడు, పరమేశ్వరుడు కాబట్టి, పరమేశ్వరుడు ఒక అవతారం కాబట్టి, అందుకే స్మర్తృగామి సనోవతు అంటాం. అంటే వెంటనే కోరిన కోరికకి మనం ఇప్పుడు పూజ చేసి ఒక 5 మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్వామి నాకు ఇది ఇవ్వు అంటే వెంటనే ఇచ్చేస్తాడు. స్మర్తృగామి సనోవతు. అలాగే ఆశుతోషుడు అంటే చిన్నట్లకి ఒక నీళ్లు వేసేసి చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తే ఎలా సంతోషపడిపోతాడో, ఒక చెమ్ముడు నీళ్లు పోసేసి ఓం నమ శివాయ అన్నామనుకోండి, శివుడు ఎలాగైతే సంతోషపడిపోతాడో దత్తాత్రేయుడు అలా సంతోషపడిపోతాడు. ఆ విధంగా ఈ యొక్క గాణగాపురంలో దత్త జయంతికి మినిమం 1,00,000 మంది వస్తారు జనం. ఆ రోజు అష్టతీర్థాల్లో స్నానాలు చేసేస్తారు భీమా అమరజా నది తీరంలో. అసలు ముందు నుంచి ఆ సత్రాలన్నీ కూడా ఆశ్రమాల పేరుతో ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ బుక్ అయిపోతాయి. డబల్ ఛార్జెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆశ్రమాల ఛార్జెస్. అక్కడ నేలపైన ఔదుంబర వృక్షం దగ్గరే పడుకుంటారు. ఈ దత్తాత్రేయుడు ఏం చెప్పాడంటే, ఇది గురుస్థానం కాబట్టి నేను మేడి చెట్టులో ఉంటాను అని చెప్పి మేడి చెట్టును ఆవహించుంటాను అన్నాడు. అదే ఔదుంబర వృక్షం. కాబట్టి ఈ మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి రోజున ఇది దత్త జయంతిగా మహారాష్ట్రయే కాదు, కన్నడ, తెలుగు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ దేవాలయానికి వస్తారు. గాణగాపురం వచ్చి స్వామివారిని దర్శించుకోండి. దీన్నే దత్త జయంతి అంటారమ్మా. మరి ఏ సమయంలో పూజించాలి అంటారు? దత్తాత్రేయుని ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజలు. ఆ రోజు పౌర్ణమి కదా, అందువలన అసలు మార్నింగ్ నిర్గుణ పాదుకలు 2:30 వరకు నిర్గుణ పాదుకలు పెడతారు మామూలుగా. ఆ దత్త జయంతి రోజున ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేము. ఒకసారి ఇలాగే ఇలాగ రోడ్డు ఉంది కదా, లైన్లో వెళుతున్నాం మేము, గుడికి వెళుతున్నాం కదా అని, కొంత దూరం బాగానే ఉంది, ఒక 1/2 కిలోమీటరు.
ఆ ఎదర నుంచి జనం వచ్చేసారు, వందల మంది, ఈ సైడ్ నుంచి వచ్చేసారు, పచ్చడైపోతాం అనమాట. అందువల్ల నోరు మూసుకొని బుద్ధొచ్చి మాకు మర్నాడు చేసుకుంటాం నాయన దత్తాత్రేయ దర్శనము అన్నాం. సంగమం స్థానం దగ్గర వెంటనే దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, ఆడవాళ్ళు ఉన్నారో పాపం వాళ్ళు ఆ రోజునే చేసుకోవాలి, గణగాపురం వెళ్ళి దర్శనం అనేటటువంటిది పక్కన పడేసి ఆ సంగమ స్థానం దగ్గర మీకు ఎలాగో దర్శనం దొరుకుతుంది. స్వామివారి యొక్క పూజ ఇంట్లో చేసుకోండి, మార్నింగ్ చేయండి. ఆ తర్వాత సాయంకాలం వచ్చేసరికి పల్లకి సేవ అనేటటువంటిది ఉంటుంది. ఆ రోజు బయట విగ్రహాన్ని, ఆ స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి గుళ్ళో నిర్గుణ పాదుకలు పెట్టరు. ఆ రోజు బయట తీసుకొచ్చేసి ఫ్లోటింగ్ తట్టుకోలేక బయట పెట్టేస్తారనమాట. పల్లకి సేవ, ఆ పల్లకిని ఊరేగిస్తారు. అందువల్ల మార్నింగ్ ఏమో ఎలాగో అభిషేకాలు ఉంటాయి, మనం చేసుకోవచ్చు. సాయంకాలం ప్రదోష సమయంలో కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర అన్న మంత్రంతో ఆ రోజంతా కూడా మనము ఉపవాసం చేయాలి. ఆ స్వామివారి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఒంటిపూట భోజనం చేయాలి. చేసిన తర్వాత ఆ రోజంతా కూడా భిక్ష భిక్ష భిక్ష. గాణగాపురంలో అంతా కూడా అక్కడ కౌంటర్లు వేసేస్తారు. మరి అందరూ కూడా భిక్ష అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు అసలు కిటకిటలు ఆడిపోతుంది. అక్కడ ఉపవాసం ఉండదన్నమాట. పౌర్ణమి రోజుకి భిక్షలు పెడతారు. వచ్చిన యాత్రికులకు ఎన్ని లక్షల మంది వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానంతో పోటీ పడినట్టుగా ప్రజలే పెడతారనమాట. దేవస్థానం వాళ్ళు ఎలాగో అరేంజ్ చేస్తారు, అది కాకుండా ప్రజలు కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి అక్కడ ఈ యొక్క భిక్షను పెడతారు. అంత అత్యద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి సన్నివేశం దత్తాత్రేయుడు. ఆయన కరుణ అపారము. వర్షం కురిస్తే ఏ విధంగా అయితే కేవలం ఒకడి మీద కాకుండా, ఒక వీధిలో కాకుండా, ఒక ఊరిలో కాకుండా మన సైక్లోన్ పట్టింది, తెలంగాణ ఆంధ్ర దుమ్ము దులిపేసింది, ఆ విధంగా మొత్తం దత్తాత్రేయుడి యొక్క కరుణ పడితే ఈ 14 లోకాలపైన ఆ రోజు వర్షం కురిపించేస్తూనే ఉంటాడు స్వామి. కాబట్టి ప్రత్యేకంగా ఆయన కోసం ఈ సమయంలో, ఆ సమయంలో మధ్యాహ్నమా సాయంత్రమా అని అవసరం లేదు. నిరంతరము నామస్మరణ. దత్త, జై గురుదేవ దత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త అంటారు. గురుదేవ దత్త అనగానే మనకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎందుకంటే గురుదేవుడు ఆయన. మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని, చెడ్డ వ్యసనాలని అన్నిటిని కూడా కొరడా పెట్టి తీసేస్తాడు. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదో సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం ఇలాంటివి కాదు. స్థిరత్వం లేకపోవడం, చంచలత్వం. ఒకడు ఉంటాడు, 4 జ్యోతిష్కులను అడుగుతాడు, అది కూడా బ్యాడ్ హ్యాబిటే. ఏమంటే మీరు గురుగారండి, ఆయన గురువు గారండి అంటాడు. అసలు గురువు అంటే ఏంటనుకుంటున్నాడు? గురువు అంటే మనుషులు అనుకుంటున్నారు. దీని నుంచి ఈ తత్వం ముందుగా తెలుసుకోవాలి వీళ్ళు. గురుతత్వం దత్తాత్రేయుడు ఒక్కడే గురువు. అందువలన ఆయన్ని గురువు అంటూ మిగతా వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటే ఆయన అవమానించినట్లు. ఎలాగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అంటే ఊరుకుంటాడు, కానీ ఎవరిని పడితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ అంటామా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్. సో ఈ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టీ షాప్లో, హోటల్లో టీ సర్వ్ చేసే సర్వర్ దగ్గర నుంచి రిక్షావాడిని, మేము ఆంధ్రాలో పెరిగిన వాళ్ళం కాబట్టి ఏం గురువుగారు అంటాం, రిక్షావాడిని కూడా. అలా ఎవరిని పడితే వాళ్ళని గురువుగారు. మన అసలు గురువులు పోయే స్కూల్ టీచర్స్ను వాళ్ళని ఒక నిమిషం కూడా మనం వెళ్ళి పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కలవం. ఈ కాషాయ బట్టలు వేసుకొని కనబడితే చాలు, 3 నామగాలు పెట్టుకొని ఇలా వేసుకుంటే జ్యోతిష్కుడి గురుగారు అంటారనమాట. 10 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్ పరిచయానికే వీళ్ళు దండాలు పెట్టేస్తారు. సో గురుతత్వం ఇస్ నాట్ దట్ ఈజీ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురురేవ పరమబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. ఇంకా గురురేవ అంటే ఇంకా క్లోజ్ అని, సాక్షాత్ కంటే. అలాగే గురుగీతలో ఏమని చెప్పాడు? నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన జ్ఞానం కానీ, గురువుని మించిన తపస్సు కానీ, గురువుని మించిన జ్ఞానము, తపస్సు, ఆ తర్వాత మెటాఫిజిక్స్ ఇవన్నీ ఏం ఉండవు. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివ శాశ్వతః. ఇది శివుని యొక్క శాసనం. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ గివెన్ బై లార్డ్ శివ. గురువు కంటే అధికమైంది ఏదీ లేదు అంటాడు. ఇప్పుడు అర్జునుడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. ద్రోణాచార్యుడిని ఏమీ చేయలేడు అర్జునుడు. కాబట్టి కపటోపాయంతో, శ్రీకృష్ణుడి యొక్క సహకారంతో, ధర్మ సంస్థాపన కోసం మాయోపాయంతో ద్రోణాచార్యుని చంపారు. అయినా ద్రోణుడు ఏం చనిపోలే. ఆయన చిరంజీవి. ఆయన ఇప్పుడు ఎక్కడుంటాడు? ఆయన రాబోయేటటువంటి మనువులో మనకు ఒక మనువుగా ఆయన పరిపాలించే విధంగా శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి గురువు ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దానికి ప్రతిరూపమే గురువు యొక్క
రూపమే ప్రతిరూపమే దత్తాత్రేయుడు. ఆ రోజు అంత పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు చంద్రుడి యొక్క వెన్నెల్లో పాలన పెట్టి ఆ పాలను చంద్రుడికి సమర్పించి అవి మనము తాగాలి. ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందమ్మ. అలాగే గురువుగారు, దత్తాత్రేయ స్వామివారి అవతారం, అలాగే అది ఏ రోజున వస్తుంది దత్త జయంతి, అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన పూజల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.